అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, సిలువను గూర్చిన వార్త. 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చేస్తున్నారు. సిలువను గూర్చిన వార్త భూమి పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో అనేక వార్తలు వచ్చాయి. న్యూస్ పేపర్స్ లో, టీవీల్లో, సోషల్ మీడియాలో గొప్ప గొప్ప వార్తలు, వింతైన వార్తలు, విజయాల గురించి, మరణాల గురించి, పుట్టుకల గురించి వస్తూనే ఉన్నాయి రకరకాల వార్తలు. కానీ కొన్ని దేశాలకు మాత్రమే, అవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే. అంతేకాదు అవి కొద్ది కాలమే వినబడతా ఉంటాయి. ఆ తర్వాత సమసిపోతాయి. అందరూ మర్చిపోతారు. ఆ వార్త వివరాలు వారి వారి జీవితాల మట్టుకు వినబడితే ఆ వార్త చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు వారి సిలువను గురించిన వార్త అట్లా కాదు, బహు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు మరి వ్యాప్తి చెందుతూ ఉంది. అన్ని తెగల వారికి, అన్ని కులాల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని రంగాల్లో ఉన్న వారికి, చివరికి అన్ని తరాల వారికి, అన్ని మతాల వారికి మరి ఈ వార్తను బహు వేగంగా వ్యాప్తి చేస్తూ ఉన్నారు. కక్ష చేతనం, మిష చేతనం ఈ వార్తను వ్యాప్తి చెందించడానికి కారకులు అవుతా ఉన్నారు. ఫ్రెండ్స్, ఆ దినాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా ప్రయత్నం చేశారు ఈ వార్త వెలుగులోనికి రానియకుండా చేయాలని. అప్పటికి ఇప్పటికీ అనేకులు ఈ సిలువ వార్తను మరి రూపుమాపాలనే చేయంతో కంకణం కట్టుకుని శతవిధాల నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ వార్త మాత్రం అన్నిటికీ మరి వింతైనది గాను, విచిత్రమైనది గాను, శక్తివంతమైనది గాను ఉంటూనే ఉంది. ఈ న్యూస్ 2022-26 సంవత్సరాల నుండి వింటూ ఉన్నప్పటికీ ఎప్పుడు వింటున్నా గానీ ఫ్రెష్గా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, సజీవమైనదిగా వర్క్ చేస్తూ ఉంది. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 1:16-17 చెప్పబడినట్లుగా సిలువను గూర్చిన వార్త రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి గనుక నమ్మవారికి, యూదునికైనా గ్రీసు దేశస్తునికైనా, ప్రస్తుతం మనకైనా రక్షణ కలుగు చేస్తుంది, విమోచిస్తుంది, విడుదల చేస్తుంది, స్వస్థతనిస్తుంది, భద్రతను, కాపుదలను ఇస్తుంది. అంతకంటే ముఖ్యంగా మోక్షానికి మార్గాన్ని తెలుస్తుంది. మరి ముఖ్యంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. ఈ సందర్భంలో ఓ అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ఏమంటే, మా నాన్నగారు దేవుని గురించిన జ్ఞానంలోనికి రాకముందు, ప్రభుని రక్షకునిగా అంగీకరించక ముందు మహాత్మా గాంధీ అభిమాని. ఆయన తాను స్వయంగా చేసిన బట్టలు మాత్రమే ధరించేవారట. అందుకని మా నాన్నగారు కూడా తల్లిదండ్రులు బట్టలు నేసే వృత్తిలో ఉన్నారు కనుక ఆయన కూడా తాను స్వయంగా నేసిన బట్టలు కుట్టించుకొని ధరించేవారట. అయితే ఒకరోజు ఒక పెద్ద రాజకీయ మీటింగ్ లో మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు వారిని గురించి గొప్పగా చెబుతూ ఆయన బోధనను స్వీకరించి ఆయన జీవిత విధానాన్ని అనుసరిస్తే మంచిది, యేసు క్రీస్తు వారు చాలా గొప్పవారు, మహానుభావులు అని చెబుతూ వచ్చారంట. అప్పుడు ప్రజల్లో నుండి గట్టిగా కేకలు వేస్తూ గాంధీ గారు మత ప్రచారం చేస్తున్నారు, స్టేజ్ దిగిపోవాలి అంటూ అరిచారంట. ఆ వార్త మరునాడు న్యూస్ పేపర్స్ లోకి వచ్చేసింది. మా నాన్నగారు ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఉంది గనుక మరి ఆ మాటలు చదివి మహాత్మా గాంధీ గారే యేసుక్రీస్తు అని మహానుభావుడు, గొప్పవాడు అని చెబుతున్నారంటే వీళ్ళు ఎంత గొప్పవాడు, వీళ్ళ గురించి తెలుసుకోవాలని తలంచి చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఒక నూతన నిబంధన గ్రంథాన్ని సంపాదించి చదివారంట. మరి అప్పటికే గీతాపారాయణం, భారతం, మహాభారతం, ఋగ్వేదం వంటి గ్రంథాలు బాగా చదివి ధ్యానించేవారు. ఆయన దైవభక్తి గల వ్యక్తి. అలాంటి పరిస్థితులు ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఆయనకి దేవుని గురించిన సత్యాలు తెలుసుకునే అవకాశం దొరికింది. అప్పటి నుండి ఆయన ప్రభువుని యేసుక్రీస్తు వారిని వెంబడించడం మొదలుపెట్టారు. అందువలన ఊరు వెలివేసింది, కులం వెలివేసింది, చివరికి కుటుంబం వెలివేసింది. దాని వలన ఆయన పుట్టిన పిల్లలమైన మేము కూడా సత్యాన్వేషణ చేయటం మొదలుపెట్టాం.
మా నాన్నగారు ఎన్నుకున్న మార్గమే సత్యమైనది, నిత్యమైనది మాకు అర్థమైంది. ఆ తర్వాత మా పిల్లలకు కూడా సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యాన్ని వెంబడించే సదావకాశం దొరికింది. ఆ రోజు గాంధీ గారిని అభ్యంతరపరచకపోతే ఈ 3 తరాల వారు, మా వల్ల మా చుట్టూ ఉన్నవారు, మా బంధువులు, మా స్నేహితులు సత్యంలోనికి రావడానికి అవకాశం ఉండకపోవాల్సిందే. అనేకులు అభ్యంతరపడటం ద్వారా, అనేకులు ఈ వార్తను కప్పిపుచ్చాలని ప్రయత్నించడం ద్వారా ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది. మరో ప్రాముఖ్యమైన విషయం, విమర్శించడం అనున్నది ఒక వ్యక్తిత్వానికి వన్ని తెస్తుంది, సత్యాన్ని వెలుగు తీస్తుంది, ప్రజ్వలింప చేస్తుంది, పరిమళింప చేస్తుంది. యేసు క్రీస్తు వారి శిలువను గురించిన వార్త శాశ్వతమైనది, ఎన్నటికీ సమసిపోయేది కాదు. ఎంతో మంది సిలువ వేయబడిన వారు ఉన్నారు, కానీ యేసు క్రీస్తు వారి శిలువ మాత్రం ఎంతగానో వ్యాప్తి చెందింది. కారణం ఇది అనేకులకు, నమ్మిన వారికి, ప్రతి వారికి ఆశీర్వాదాన్ని, రక్షణను, మోక్షానికి మార్గాన్ని అందిస్తూ ఉంది. అందుకే ఈ వార్త మనకును దేవుని శక్తి అయి నిలిచి ఉంది, మరి బహు ఆశీర్వాదకరంగా నిలిచిపోయింది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ శిలువను గుర్చిన వార్తను మేము వినినట్లును, విని నమ్మునట్లును, నమ్మి స్వీకరించినట్లును, స్వీకరించి తద్వారా ఆశీర్వాదాన్ని అనుభవించినట్లును మాకు మీ కృపాభాగ్యాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు దేవా. మీ శిలువ వార్తను నమ్మని వారు, విమర్శించువారు తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రాలను వెలిగించి మీ దైవిక శక్తిని పొందుకున్నట్లును, మోక్షాన్ని ప్రసాదించబడినట్లు మీ కృపాభాగ్యాన్ని ప్రతి ఒక్కరికి, అట్టి వారికి అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.